హైదరాబాద్ లో మహిళలను పెద్ద ఎత్తున మోసం చేసిన విద్య అనే కిలాడి లేడీ బాగోతం వెలుగు చూసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఉంటున్న విద్య సిటీలో చాలా మంది మహిళల వద్ద దాదాపు 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తనకు ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే నుంచి 2000 కోట్ల రూపాయలు వస్తాయని అందరినీ నమ్మించింది. మరోవైపు కంటైనర్ల వ్యాపారం ఉందని కొంతమందికి చెప్పింది. విదేశాల నుంచి బంగారం వస్తుందని మరికొంతమందిని మోసం చేసింది. మొత్తంగా మహిళల దగ్గర నుంచి భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడింది. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు డబ్బులిస్తానని మాయమాటలు చెప్పింది విద్య. దీంతో చాలా మంది మహిళలు తమ భర్తలకు తెలియకుండానే విద్య దగ్గర పెట్టుబడి పెట్టారు. అలా సికింద్రాబాద్ వారాసిగూడలో బాధితుల నుంచి డబ్బులు తీసుకుని మకాం పటాన్చెరుకు మార్చింది. అయితే బాధితులు ఎప్పుడు అడిగినా ఇదిగో అదుగో అంటూ వాయిదాలు వేస్తూ వస్తోంది. దీంతో బాధిత మహిళల నుంచి ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. ఈ క్రమంలో అందరినీ పటాన్చెరుకు పిలిపించింది. బాధితులందరినీ ఓ రూమ్లో బంధించి అందరిపైన ఇనుప రాడ్లతో దాడులు చేయించింది. ఈ దాడిలో పలువురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని పటాన్చెరులోని ఏరియా హాస్పిటల్ కి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనే మనిషిని విద్యాకి పరిచయం చేపించిన అమౌంట్ కలం ఇచ్చింది. ఎంత ఇచ్చింది ఏందనేది కలమ్మకి తెలుసు. ఆమెమో 58 లక్షలు ఒకటి, 25 లక్షలు ఒకటి అని అంటుంది. దానికి వడ్డీ మొదలు ఎంత అయిందో తెలియదు, ఆమె చెప్తుంది. కాకపోతే అట్లనే ఇంకా వెన్నెల అనే అమ్మాయిని కూడా పరిచయం చేపించాను. ఒక 10-20 మంది నా ద్వారానే పరిచయం అయ్యిండ్రు. వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు తీసుకుంది. ఎంత కట్టిందో ఎంత లేదో నాకు తెలియదు. అందరికీ నాకు తెలియకుండానే తీసుకుంది, కానీ నాకు తెలిసి అయితే ఏమీ తీసుకోలేదు. నేనే పరిచయం చేపించిన. నాకు తిరుపతిలో పరిచయం అయింది. బందాలపల్లి ఆమె ఊరు. ఇక్కడ బీరంగుళ్ళలో ఉంటది. తీసుకుంది మొత్తం ఒక 7-8 కోట్ల వరకు తీసుకుంది. ఒక 20 మంది దాకా ఉన్నారు. మాకి ఒక 7-8 ఏళ్ళకే నాకు పరిచయం, తిరుపతిలో పరిచయం అయింది. అట్లా నేను ఇచ్చేసిన, అందరికి ఇస్తున్నాను. నేను ఎవరికి ముంచినాను, ఎవరికి ముంచలేదు కదా, మీకు తెలుసు కదా. నేను ఇచ్చిన, నేనేమి ఎవరికి ముంచలేదు, అందరికి ఇచ్చేసిన. నేను ఎవరికి అప్పలేను అని అంటది. అందరికి బంగారం విషయం చెప్పే తీసుకుంటాను. అంటే బంగారం దగ్గర కడితే బంగారం ఎన్ని కిలోలు వస్తుంది అని